ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకున్న పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నామన్నారు. సంవత్సరానికి 10,000 కోట్ల ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయని, దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుల అవసరం చాలా ఉందన్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకున్న పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయనేది ప్రజలకు తెలియాలి అని ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నామన్నారు. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయని, దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి 15 రోజుల్లో ప్రభుత్వం పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, 15 రోజులుగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం 2024-25కు సంబంధించిన నిధులను సమయానుకూలంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకం అని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ కీలక నిధులు గ్రామీణ అభివృద్ధిని సాధించేందుకు, పంచాయతీల అభివృద్ధి ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా కీలకమైనది ఒక రాష్ట్ర అభివృద్ధికి. దాదాపు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. ఇది ఒక దశాబ్దన్నర క్రితం ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి ఒక రోజు కనీసం పని కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు దీన్ని. ఈ వ్యక్తికి జాబ్ ఆన్ డిమాండ్. ఎవరన్నా సరే స్కిల్డ్ కాకుండా నాకు స్కిల్ లేదు, నా శారీరక కష్టాన్ని చేస్తాను, నాకు పని కావాలి అంటే పని కల్పించే హక్కు ఈ రోజున మనకి ఇవ్వబడింది ఈ పాలసీ కింద. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను మటుకు నా ఒళ్ళుంచి పని చేస్తాను, నాకు చిన్న పని ఇవ్వండి అని అడిగితే బాధ్యత ప్రభుత్వానిది. 15 రోజుల్లోపు మీకు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి, మీరు ఎంపీ ఆఫీసులకు వెళ్తే, రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే నాకు పని కావాలి అని అడిగితే పని కల్పించడం ప్రభుత్వం తాలూకు, అది మీ హక్కు. అది ప్రభుత్వం పని కల్పించడం మీ బాధ్యత. ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8,100 రూపాయలు అందిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల్లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే అంత కీలకమైంది, దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 16వ తేదీన సచివాలయంలో సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 14వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా కేబినెట్లో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సీఎస్ సూచించారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈ నెల 16న భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అక్టోబర్ 10వ తేదీన కేబినెట్ భేటీ జరిగినప్పటికీ అజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి నివాళులు అర్పించి ముగించారు. వెంటనే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ముంబైకి వెళ్లారు. దీంతో కేబినెట్ భేటీ అసంపూర్తిగా జరిగింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 16వ తేదీన ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.
ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భేటీలో చర్చించి ఆమోదించాల్సిన అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీపావళికి సూపర్ 6లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామని ఇప్పటికే కర్నూలు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కనుక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత గ్యాస్ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చెత్త పన్ను రద్దు అంశంపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం, దానికి అనుబంధంగా వివిధ శాఖలు జారీ చేసిన జీవోలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆన్లైన్లో జీవోలు ఉంచడం వంటివి చర్చకు రావచ్చని సమాచారం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి పునర్నిర్మాణం వంటి అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా మద్యం షాపులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనా తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే టోకెన్ల ద్వారా కేటాయింపు ప్రక్రియ సాగుతుందన్నారు. టోకెన్ పొందిన లబ్ధిదారులకు త్వరలో షాపులు కేటాయిస్తామని, దరఖాస్తుదారులందరూ అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దరఖాస్తుల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు దరఖాస్తుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా షాపులు కేటాయిస్తున్నామని చెప్పారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే టోకెన్ల ద్వారా కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టోకెన్ పొందిన లబ్ధిదారులకు త్వరలో షాపులు కేటాయిస్తామని దరఖాస్తుదారులందరూ అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 113 షాపులకు 5,825 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 39 షాపులకు 1,932 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మైలవరం సర్కిల్లోని 10 షాపులకు 493 టెండర్లు వచ్చాయని, నందిగామ సర్కిల్లోని 16 షాపులకు 908 టెండర్లు వచ్చాయని కలెక్టర్ తెలియజేశారు. ఈరోజు ఎక్సైజ్ షాప్స్కి సంబంధించిన లాటరీస్ తీయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 113 షాప్స్కి గాను 5,825 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాళ్ళందరిలో ఈరోజు లాటరీ తీయడం జరుగుతుంది. షాప్ వారీగా ఎంపిక చేసిన వారితో పాటుగా ఇంకొక 2 రిజర్వ్ని కూడా తీయడం జరుగుతుందండి. ఆ రిజర్వ్ వాళ్ళు తో కూడా మనం ఈరోజు సంతకం పెట్టించుకొని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంపిక చేయబడ్డ వారు కానీ వాళ్ళు డీడీ కట్టలేకపోయినా, వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేకపోయినా రిజర్వ్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ పూర్తి ప్రాసెస్ని మధ్యాహ్నం లోపల పూర్తి చేయడానికి 2 హాల్స్లో, ఒక హాల్లో నేను, ఇంకో హాల్లో జేసీ గారు కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నానికి ఇది కంప్లీట్ చేసి వాళ్ళందరితో ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. పూర్తి పారదర్శకతతో కంటిన్యూస్ వీడియోగ్రఫీ, సీసీ కెమెరా ఆధ్వర్యంలో వాళ్ళ ఎదురుగానే లాటరీలు తీయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. దసరా వేడుకల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీ మాలదారులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి రుధిరవర్ణంతో ఎరుపెక్కింది. శనివారం విజయదశమితో దసరా ఉత్సవాలు ముగిసినా దుర్గగుడికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం విజయదశమితో దసరా విజయవాడలో ఉత్సవాలు ముగిశాయి. అయితే శరన్నవరాత్రులు ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సోమవారం కూడా శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకారంలోనే భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. సామాన్య భక్తులతో పాటు భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బారికేడ్లతో ప్రత్యేక కంపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేసి వరుస క్రమంలో భక్తులను క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. భక్తులకు కావాల్సిన తాగునీటిని అందిస్తున్నారు. ఇక కెనాల్ రోడ్లోని వినాయకుని గుడి వద్ద నుంచి కొండపై వరకు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీ భక్తులు కాలినడకన ఇంద్ర
ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు తరలివస్తుండటంతో విజయవాడ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కనకదుర్గా నగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీగా తరలి రావడంతో అమ్మవారి దర్శనం కొంతమేర ఆలస్యమవుతోంది. కొండపై ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక కొండ దిగువన ఉన్న ప్రసాదాల కౌంటర్లు భవానీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసాదం కౌంటర్లు, కేశ ఖండనశాల, అన్నదానం తదితర ప్రదేశాల్లో ఏర్పాట్లను ఈవో రామారావు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ భక్తులకు, సిబ్బందికి సూచనలు చేశారు. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు, భవానీలు సెలవులకు వచ్చి తిరిగి వెళ్లే వారితో బస్టాండ్ రద్దీగా ఉంది. అధికారులు అదనంగా బస్సులు నడిపించినా సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. దసరా సెలవులకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం అవడంతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు, భవానీలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు తిరుగు పయనమయ్యారు. దూర ప్రాంత సర్వీసులతో పాటు వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులు రద్దీగా మారాయి. ప్లాట్ఫామ్లు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికుల రద్దీ కనబడింది. బస్ ప్లాట్ఫామ్లోకి రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్ ఎక్కారు. బస్సు వచ్చిన కొద్ది క్షణాల్లోనే నిండిపోయింది. అధికారులు అదనంగా బస్సులు నడిపించినా సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా 3వ రోజు ఆదివారం పొన్నమిఘాట్ బబ్బూరి గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. నారీ శక్తి విజయోత్సవంతో ఆదివారం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారింది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బరపరిచాయి. నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా 3వ రోజు ఆదివారం పొన్నమిఘాట్ బబ్బూరి గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గిరిజనులు, ప్రత్యేకించి కోయ జాతి వారు మాత్రమే ప్రదర్శించే కొమ్ముడోలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల వేషధారణతో ఎంతో భక్తి పారవస్యంతో ప్రదర్శించిన పోతురాజుల విన్యాసాలు బబ్బూరి గ్రౌండ్స్కు వచ్చిన ప్రజలను ఎంతగానో అలరించాయి. జానపద కళాకారులు జానపద డప్పు నృత్యాన్ని శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ప్రదర్శిస్తున్నారు. విభిన్నమైన భంగిమల్లో కళాకారులు నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు ఎత్తుగా పైకెక్కి పిరమిడ్ ఆకారంగా నిలబడి జానపద భక్తి పాటలు పాడుతూ ప్రజలను ఆనందింపజేశారు. ఒకవైపు నృత్యం, మరోవైపు జానపద డప్పు వాయిద్యం వాయిస్తూ ప్రజలను ఆహ్లాదపరిచారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ విధానాలపై సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రూఅప్ ఛార్జీలతో వినియోగదారులపై 2,000 కోట్ల భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బాలోత్సవ భవన్లో బాబురావు మీడియాతో మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం తప్ప మిగిలినవి ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇక విజయవాడ వరద బాధితుల గురించి మాట్లాడిన బాబురావు ఎన్యూమరేషన్ సక్రమంగా జరగలేదని, వరదల కారణంగా 2.5 లక్షల మంది నష్టపోతే కేవలం 1,00,000 మందికి ఆర్థిక సాయం అందించారని సిపిఎం నేత బాబురావు దుయ్యబట్టారు. రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకపోతే వరద బాధితుల సహాయం గురించి తప్పనిసరిగా అందరికీ చేయాలి. వరద సహాయం కూడా పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా 2 నెలల కరెంటు బిల్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలది పూర్తిగా రద్దు చేయండి. ఇప్పటికీ సహాయం అయితే అందరికీ అందలేదు, కరెంటు బిల్లులు మాత్రం అందరికీ అందినాయి. సంవత్సరం ఇంటి పన్నులు, మంచినీళ్ళు, డ్రైనేజ్ ఛార్జీలు కూడా రద్దు చేయమని, ఫీజులు, కాలేజీ ఫీజుల గురించి, వీటన్నిటి గురించి గతంలో కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వీటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసి ప్రతి ఒక్కళ్ళకి సహాయం పెంచి వాళ్ళని కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఉండవల్లిలో 3 రోజుల పాటు ముంబై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.
తాడేపల్లి పోలీసుల సహకారంతో దొంగతనానికి పాల్పడిన 2 యువకుల్ని అదుపులోకి తీసుకుని 5 చీరలను స్వాధీనం చేసుకున్నారు. మరో 3 మహిళా దొంగల కోసం మహారాష్ట్ర పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడిన యువకులపై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో మొత్తం 133 దుకాణాలకు సంబంధించి 5,825 దరఖాస్తులు వచ్చాయి. సీరియల్ నెంబర్ ప్రకారం అధికారులు లాటరీ తీస్తున్నారు. గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో జరుగుతున్న లాటరీకి మహిళా దరఖాస్తుదారులు కూడా హాజరయ్యారు. మచిలీపట్నంలో 123 మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించి ప్రక్రియను ప్రారంభించారు. వైకాపా హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతుంది. తాజాగా వీటిని సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ఫైళ్లను నేడు సిఐడికి మంగళగిరి డీఎస్పీ అందజేయనున్నారు. వైకాపా హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది. తాజాగా వీటిని సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ఫైళ్లను నేడు సిఐడికి మంగళగిరి డీఎస్పీ అందజేయనున్నారు. వైకాపా అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. వైకాపా నేతల అనుచరులు దాడి చేశారు. చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్ తదితరులు తమ అనుచరులతో దాడికి వెళ్లారు. నిందితుల్లో నందిగాం సురేష్ సహా పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతానికి కేసులను ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మండలి ఆధ్వర్యంలో ఆటోనగర్లో షిరిడి సాయిబాబా వారి 106వ పుణ్యతిథి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సాయి భిక్ష సేకరణ చేశారు. ఆర్ఆర్ ఇండస్ట్రీలో గల ఆంజనేయ స్వామి వారి మందిరం నుండి బయలుదేరి ఆటోనగర్ పురవీధుల్లో ఊరేగించి తిరిగి ఆంజనేయ స్వామి మందిరానికి వచ్చారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సాయి భక్తులచే 21 ద్రవ్యములతో బాబావారికి అభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం బాబావారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరము కూడా మేము సత్సంగ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఒక్కొక్క భక్తుని గృహంలో కానీ, దేవాలయంలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ శ్రీ సాయినామ సంకీర్తన ఉచితంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరిలో వార్షికోత్సవము, ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి, జూలై నెలలో గురు పౌర్ణమి, అక్టోబర్ నెలలో విజయదశమి, డిసెంబర్ నెలలో దత్త జయంతి, ఈ 5 కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. విజయదశమి రోజున దశమి గడియలపై ఏకాదశి గడియలు వచ్చిన తర్వాత బాబావారి మహాసమాధి పుణ్యతిథి మహోత్సవం ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మహాసమాధి పుణ్యతిథి మహోత్సవం రోజున భక్తులచే సాయి సత్యరథంలో నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరము విజయదశమి రోజు భిక్షాటన కార్యక్రమము, విజయదశమి ఏకాదశి గడియలు వచ్చినప్పుడు బాబావారి సమాధి ఉత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నాము. సమాధి ఉత్సవం రోజున ఉదయం నుండి మధ్యాహ్నం 2:30 వరకు వివిధ కార్యక్రమాలు, అభిషేకములు, అన్నాభిషేకము మొదలు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సామూహిక సాయి సత్య వ్రతాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ సత్యవ్రతాలకు కావలసిన సామాగ్రి మొత్తము సత్సంగ మండలి వారిచే ఉచితంగా సప్లై చేస్తున్నాము. ఎంతమంది ఉన్నానో 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా మేము మొత్తం అందరికీ కావలసిన పూజా సామాగ్రి మొత్తం మేమే సప్లై చేస్తాము. తదుపరి అన్న వితరణ కార్యక్రమం ఈరోజు సుమారు ఒక 60 మంది భక్తులు మాత్రమే సామూహిక సత్యవ్రతాల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తా వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు.
బంగాళాఖాతంలో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా అక్టోబర్, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్లో నైరుతి రుతుపవనాలు తిరోగమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇటువంటి సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అవి క్రమేపీ వాయుగుండాలు తుఫాన్లుగా మారతాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తీవ్ర వాయుగుండం తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 10 ఏళ్లలో అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో 11 తుఫాన్లు ఏర్పడగా అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొన్న ప్రాంతం నుంచి చెన్నై తీరం వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావంతో ఒక్కసారిగా తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. అక్కడి నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం అరేబియా సముద్రంపై కదులుతున్న తుఫాను ప్రభావంతో రుతుపవన ద్రోణి ఏర్పడి విజయవాడ నగరంలో కుంభవృష్టి కురిసింది. మరోసారి అదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.